హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పిక్సర్ ల్యాబ్లో అను ఫాంట్ని ఏ విధంగా యాడ్ చేయాలో ఇప్పుడైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా పిక్సర్ ల్యాబ్ ఓపెన్ చేసి ఒక టెక్స్ట్ అయితే ఇవ్వండి. తర్వాత ఫాంట్ స్టైల్స్లోకి వెళ్ళి మై ఫాంట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు డిక్షనరీస్ వస్తాయి. కానీ మనం సెలెక్ట్ చేయాల్సింది ఇదైతే కాదండి. ఆ పక్కన మరొక ఆప్షన్ అయితే ఉంది చూడండి. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ మీరు అను ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే నా టెలిగ్రామ్ లింక్ అయితే కింద ఇస్తాను. దాంట్లో ఫైల్ ఉంది, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ అను ఫాంట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ డిక్షనరీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. యాడ్ డిక్షనరీ మీద క్లిక్ చేస్తే మీకు అను ఫాంట్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడైతే యాడ్ అయితే అయిపోతాయి. సింగిల్గా ఈ విధంగా అయితే యాడ్ చేయకండి. మీరు కింద కనిపిస్తున్న యాడ్ డైరెక్టరీ, సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇక్కడ అన్నీ కూడా యాడ్ అయిపోయాయి. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సింగిల్గా క్లిక్ చేయకండి. కింద కనిపిస్తున్న ఓకే మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మరలా ఫాంట్ అయితే ఇద్దాము. సో ఇక్కడ నేను ప్రియా అని ఇచ్చాను. ఆ తర్వాత ఫాంట్ స్టైల్స్ కోసం ఏబీ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి మై ఫాంట్స్లోకి వెళ్ళండి. ఆల్రెడీ మనం ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి అక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో వీటిలో మీకు ఏ స్టైల్ కావాలో వాటి మీద క్లిక్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. ఒకవేళ మన టెక్స్ట్ అనేది తెలుగులో ఇద్దాం అనుకుందాము. సో దాని గురించి మీరు ఏం చేస్తారు అంటే, ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ప్రియా అంతా రిమూవ్ చేసేసి మీరేం చేస్తారంటే తెలుగులో టైప్ చేయండి. సో నేను తెలుగులో నా పేరు అయితే ఇస్తున్నాను, ప్రియా. సో దీనికోసం మనం టెక్స్ట్ స్టైల్ మార్చుకోండి, ప్రియా అని ఇవ్వండి. సో ప్రియా అని ఇచ్చిన తర్వాత సో ఆ నేమే కాదండి, మీకు నచ్చిన నేమ్ ఏదైనా ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాత ఫాంట్ స్టైల్స్ ఏబీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు చూడండి మై ఫాంట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఫాంట్స్ అంటేనేమో డిఫాల్ట్గా ఉన్నది, మై ఫాంట్స్ అంటే మనం యాడ్ చేసినవి. సో అను ఫాంట్లో మీకు నచ్చిన స్టైల్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా రకరకాల స్టైల్స్ అన్నీ కూడా మన టెక్స్ట్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది నా సబ్స్క్రైబర్ నన్ను అడిగిన డౌట్ అండి. సో నాకు ఈ రోజు అయితే చేయడానికి వీలైతే అయింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.